మెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. సిపిఎం ఆధ్వర్యంలో ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని నిరసన. అమ్మా ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అట్లూరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలుతో పాటు జాతీయ నాయకులు, ప్రముఖ న్యాయవాది శోభారాణిలతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేసి క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం క్యాండిల్స్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. అదేవిధంగా మన పట్టణమందు ప్రభు కొలువై ఉన్నాడు, ఆయనే రక్షకుడు మన యేసుక్రీస్తు అని గుర్తించి మనం అందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రిస్మస్ పండుగని ఘనంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అమ్మా ఫౌండేషన్ మా అట్లూరి విజయ్ కుమార్ గారికి, వారికి తోడుగా ఉన్న అక్క చెల్లెలు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. God is great. Praise the Lord. Hallelujah. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబు, బాస్యం ప్రవీణ్లు విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, జగన్ రాష్ట్రానికి చేసింది 0, మళ్లీ ఎన్నికల్లో వైకాపాకు వచ్చేది 0 అన్నారు. 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్ వైకాపాలో కనీసం ఆత్మ విమర్శ లేదన్నారు. అమరావతి, పోలవరాన్ని గాలి కొదిలేసిన అసమర్థుడు, దుర్మార్గుడు జగన్ అన్నారు. అడ్డంకులు తొలగిన అమరావతి ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలవనుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. సెమీ క్రిస్మస్ గుంటూరు జిల్లా కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. వచ్చినటువంటి ఫాస్టర్స్ కూడా మన పల్నాడు జిల్లా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. యేసు ప్రభు పుట్టినరోజుని డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ఈ నెలంతా కూడా బంధుమిత్రులందరితోటి, స్నేహితులతోటి కలిసి ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ని పురస్కరించుకొని ముందుగా జరిగే ఈ కార్యక్రమాల్ని మన పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం సంతోషం. ఆ యేసు ప్రభు చూపించినటువంటి శాంతి మార్గంలో ప్రజలందరూ పయనించాలని, సుఖ సంతోషాలతో జీవించాలని అందరినీ కోరుకుంటున్నా. ఆ యేసు ప్రభు ప్రజలందరినీ ఆశీర్వదించి లోక కళ్యాణం జరగాలని, అట్లాగే చంద్రబాబు గారు ఆకాంక్షలు విజన్ 2047 చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఎన్నో ఘన విజయాలు సాధించాలని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ప్రభు దీవించాలని కోరుతున్నా. అట్లాగే సంతోష ఇండెక్స్లో కూడా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా, హ్యాపీనెస్ ఇండెక్స్లో నంబర్ 1గా, సంతోష ఆంధ్రప్రదేశ్గా నంబర్ 1గా ఉండాలని కోరుకుంటూ, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా అందరూ ముందుకెళ్లాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, అలాగే ఆర్థిక ప్రగతి, అన్ని ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇలా ఎన్నో లక్ష్యాలతో నదుల అనుసంధానం చేయాలనే లక్ష్యం, చంద్రబాబు గారి లక్ష్యం నెరవేరాలని, ఆ దేవుడు బలమైనటువంటి ఆశయాన్ని నెరవేర్చాలని, దానికి వనరులు చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజలందరూ ఆకాంక్షలు నెరవేరాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ సెమీ క్రిస్మస్ పండుగ
శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పట్నంలో మానవ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థ ట్రెజరర్ జంపకానాల షేక్ షరీఫ్, మరో సభ్యులు స్టార్ వలీ సంస్కరణ సభ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. సభకి చామర్తి భవానీ శంకర్ అధ్యక్షత వహించి షరీఫ్ కి, వలీకి ఘనమైన నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ పివి సురేష్ బాబు మాట్లాడుతూ, షరీఫ్, స్టార్ వలీ మా మానవ సేవా సమితికి వారు చేసిన సేవలు మర్చిపోలేనివని, వారి మరణం మమ్మల్ని ఎంతో దుఃఖానికి దారితీసిందన్నారు. మానవ సేవా సమితి వారు వినుకొండ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నందుకు సమస్త సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ వినుకొండ మండలం విటంరాజుపల్లి శాఖ కార్యదర్శి పెనుమాల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బ్రహ్మంగారి గుడి వద్ద జరిగిన కార్యక్రమంలో వినుకొండ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ బిల్లుల బాధుడే బాధుడు అన్న ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన విద్యుత్ బాధుడును ప్రజలకు చూపిస్తున్నాడని విమర్శించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి విమర్శించారన్నారు. స్మార్ట్ మీటర్లకు తాము వ్యతిరేకమంటూ నారా లోకేష్ రాష్ట్రమంతటా ప్రచారం చేశారని, తాము అధికారంలోకి స్మార్ట్ ని రద్దు చేస్తామని, మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని పిలుపునిచ్చారన్నారు. ఇప్పుడు ఇంటింటికి మీటర్లు బిగిస్తుంటే నోరు మెదపడం లేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తించడం నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లుల మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. విటరాజుపల్లి గ్రామంలో రాష్ట్ర సిపిఎం పార్టీ పిలుపు మేరకు అదనంగా వస్తున్న బిల్లులను మంటల్లో తగలబెట్టాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి గత నెలకి ఈ నెలకి చూసుకుంటే దాదాపు కరెంటు బిల్లులు 100-200 నుంచి 1000 రూపాయల వరకు అదనంగా వస్తూ ఉన్నాయి. మరి దీని అంతటికి కారణం ఏంటని మరి పరిశీలిస్తే, గత ఏడాది ఏదైతే ఒప్పందం అదానితో ఒప్పందం చేసుకున్నారో 17,500 కోట్ల రూపాయలకి ఒప్పందం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం లెక్కల్లో తేలింది. ఈ 17,500 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి అదానీ కంపెనీ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఒక రూపకల్పన చేసుకుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ 15,500 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఉందో ఇది లంచం పూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని విద్యుత్ ఛార్జీలు పెంచడానికి అనుమతులు తీసుకున్న విషయం మరి ఈ మధ్యకాలంలో వెల్లడైంది. దీన్ని మనం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నామంటే, అదానీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయమని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే 3,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో 1,10,000 కోట్ల రూపాయలు మరి దీని మీద భారం పడతా ఉందని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి మిత్రులారా. మరి 3,000 కోట్లు కట్టడం ముఖ్యమో, లేకుంటే 1,10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడం ముఖ్యమో మరి కూటమి ప్రభుత్వం తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో వసూలు చేయబోతున్న 1,10,000 కోట్ల రూపాయలను రద్దు చేసుకోవాలంటే ఈరోజు 3,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కట్టైనా సరే ఈ అదనపు ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాలంలో వచ్చిన మరి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను ఈరోజు మనం మంటల్లో తగలబెడతా ఉన్నాం. అదేవిధంగా హుస్సేన్ బి గ్రామానికి చెందిన హుస్సేన్ బి ఇంట్లో కరెంటు మీటరు ఉన్నా మరి కరెంటు మీటరు రీడింగ్ తీయడానికి రావడం లేదు. రాకపోవడంగా ఆమెకి ఈరోజు 4,000 రూపాయలు కరెంటు బిల్లు రావడం జరిగింది. మరి ఈ 4,000 రూపాయలు ఎవరు కడతారు అనేది ఆమె ప్రశ్నిస్తూ ఉంది. మరి ఏఈ కడతాడా లేకపోతే ఇక్కడున్న లైన్ మెన్ కడతాడా, లేకపోతే ఎవరైతే బిల్లులు తీస్తున్నారో వాళ్ళు కడతారా అనేది ఆమె ప్రశ్నార్థకంగా మారింది. వర్కర్స్ యూనియన్ వినుకొండ సబ్ డివిజన్ కమిటీ సమావేశం నర్సరావుపేట డివిజన్ అధ్యక్షుడు ఎస్కే జానీ భాష అధ్యక్షతన వినుకొండ శివయ్య భవన్ లో జరిగింది. సబ్ డివిజన్ పరిధిలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంకు ముఖ్య అతిథులుగా యూనియన్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు, ఏఐటియుసి పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షుడు బుదాల శ్రీనివాసరావు, వ్యవసాయ రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము పాల్గొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానికంగా సాధించే లక్ష్యంతో ఎల్సీడీజే అంశాలపై వినుకొండ మండల పరిధిలో ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు 4 రోజులుగా 2 బ్యాచ్లుగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. తొలి బ్యాచ్ లో సర్పంచ్లు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, రెండవ బ్యాచ్ లో మండల స్థాయి అధికారులు, ఇతర సచివాలయం సిబ్బంది మొత్తంగా 152 మంది శిక్షణలో పాల్గొనగా వారికి ఈవో పిఆర్డి ఆధ్వర్యంలో శిక్షకులు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 17కు గాను 14 లక్ష్యాలు స్థానికంగా సాధించే విధానాలపై అవగాహన కల్పించారు.
9 రకాల థీమ్స్ గురించి సెషన్ల వారీగా శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ శిక్షణలో తెలుసుకున్న అంశాలను పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టాలని, స్థానికంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే సంక్షేమ ప్రగతి ఫలాలు క్షేత్రస్థాయి ప్రజానీకానికి అందడంతో పాటు సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఇంతటితో వెళ్లాల్సిన సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.